ఒకప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటూ కబుర్లు చెబుతున్నారని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు మాటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని విమర్శించారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని అన్నారు. 4 ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు పవన్ విజయం కక్కారని ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయన్నారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయన్నారు. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైందని, గొడవలు వాళ్ళు సృష్టించి తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన 4 ఓట్లు ఎట్లొస్తాయి, అబద్ధపు హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి? ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ల వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్నా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైనా ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు, 20,000 1,00,000 అని కూడా అని ఉండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదన చేస్తానని. ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు, వీళ్ళని ఉంచాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహకారం అందించామన్నారు. రంజాన్ తోఫా ఇచ్చామని తెలిపారు. ముస్లింల వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. మైనార్టీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఇచ్చామని, విదేశీ చదువుల కోసం 15 లక్షలు ఇస్తే జగన్ ఆ పథకం ఆపివేశారని అన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది, ఏ పార్టీ మీకు న్యాయం చేసింది, ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో 2 విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎప్పుడు ఉర్దూ అభివృద్ధి కావాలి, మేము ఉర్దూలో చదువుకోవాలి, మాతృభాషను కాపాడుకోవాలని ఆరాటపడతారు. అలాంటిది 13 జిల్లాల్లో ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ముఖ్యమంత్రిగా ఉండి చేశాను. అదే మరి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి, మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పై చదువుకోవాలని మీరు కోరుకుంటారు. అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం. నేను మళ్ళీ రాష్ట్రం 2గా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో 2 ఉర్దూ యూనివర్సిటీలు ఉంటే 2 కూడా
తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే. ఇంకొక పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు ఇక్కడ గద్దాకన్నారంటే, అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టి అవి 2 కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చింది. పవిత్ర రంజాన్ పండుగ ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జామియా మసీద్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజర జిలానీ, శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గోండు శంకర్లు మసీదుకు చేరుకుని ముస్లింలకు సంఘీభావం తెలిపారు. आमीन जब तक के जान रहे तुझे सजदे तेरे महबूब के गुरता फरमा अल्लाह जन्नत में नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का भाई बेरोजगार है उन्हें मसले रोजगार बढ़वा दे। या अल्लाह हमारे जो भाई कर्जदार है उन्हें आलू इन्ना हाउलाए लद्वालू दीना आमनू मिना कुफारी यबहकू मा कानू यफअलून अस्सलामु अलैकुम व रहमतुल्लाह अलैकुम व रहमतुल्लाह। శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం యామాలపేట పంచాయతీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో గ్రామంలో నీటి సమస్య భరించలేక గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడడానికి ప్రధాన సమస్య మూలపేట పోర్ట్ అని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తమకు త్రాగునీటి సమస్య ఏర్పడిందని, కనీసం స్నానాలు చేసుకోవడానికి కూడా నీరు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలో ఉన్న బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా మూలపేట పోర్టుకు ప్రతిరోజు నీరు తీసుకుపోతున్నారని, అందువల్ల తమకు తాగునీరు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మూలపేట పోర్టు వాహనాలను అడ్డుకోవాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. నా పేరు ఈశ్వర్ అండి, మా యామలపేట గ్రామం. పోర్టు రాకముందు మా గ్రామంలో నీటి సమస్య, పోర్టు మా ఊళ్ళో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈరోజు చిన్నపిల్లలు కానీ మాకు నీటి కొరత ఏర్పడడం వల్ల పోసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అటు చూస్తే బావులు ఎండిపోతున్నాయి, ఇటు చూస్తే చెరువులు ఎండిపోతున్నాయి. మాకు నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి ఇప్పటికీ మేము అప్పుడు కొన్ని సంవత్సరాల నుండి లేనటువంటి నీటి సమస్య ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నుండి లారీలతో పాటు వాటర్ పట్టుకుపోతా ఉన్నారు. అది ఏం చేస్తున్నారని మాకు తెలియదు, కానీ మాకు నీటి సమస్య అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి నీటి సమస్య రాకుండా మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని యామలపేట గ్రామాన్ని జాగ్రత్తగా కాపాడుతారని కోరుకుంటున్నాను. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నారా లోకేష్ మంగళగిరి అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లిం సోదరుల రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమని లోకేష్ అన్నారు. దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనేనని, మానవులను కష్టాల నుంచి కాపాడేది రంజాన్ మాసమని అన్నారు. అల్లా దయతో ఈ ఏడాది రాష్ట్ర ప్రజానికానికి
కష్టాల నుంచి విముక్తి కలగాలని లోకేష్ ఆకాంక్షించారు. एक बात याद रखो, इसका अपना कोई फायदा नहीं होता तो आगे हर मुसलमान को साथ देने वाला मौजूद होना। जो असाई है, जो शरीयत इस्लाम है, जब लेते वक्त लोगों में फर्क पैदा नहीं हुआ, जाते वक्त जाने का नहीं फर्क पैदा करते, लेते वक्त भी बोल लेना वो सामने आ जाओ, शरीफ आ जाओ। ये पीछे आने वाले तो आसान था, पीछे आने वाले जो होते हैं ना आसान था। इसके पीछे आने के बैठने क्या होगा नहीं कहा, मेरा पीछा करेगा दूसरा बैठ जाएगा। రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి రంజాన్ మాసం ఉపవాస దీక్ష విరమించి రేపు అందరూ పండుగ జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో, అంటే ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒక అన్నదమ్ముల వలె మనం అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి, తద్వారానే ఈ రాష్ట్ర ప్రగతి కానీ దేశ ప్రగతి కానీ ఉంటుందనే లక్ష్యంతో అందరూ ముస్లిమ్స్ అందరూ కూడా ఒక సోదర భావంతో చేసేటువంటి కార్యక్రమంలో ఎక్కువ భాగం హిందువులు మేము కూడా పాల్గొంటుంటాము. ఎందుకంటే ఆ పవిత్రమైనటువంటి మాసంలో ఇఫ్తార్ విందులు కానీ లేదా ఒక పూజా విధానం కానీ మేము పాల్గొని ప్రార్థనలు చేసేటువంటి అవకాశం చాలా వరకు మేము తీసుకుంటాం. కాబట్టి అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముస్లింలు అత్యంత రంజాన్ పర్వదినం సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పార్థసారథి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పర్వదినం అనేది జరుపుకోవడం జరుగుతుంది. మైనార్టీ సోదరులంతా కూడా ముఖ్యంగా రంజాన్ అంటేనే ఒక త్యాగానికి ప్రతీక ఈ రంజాన్ పండుగ. అదేవిధంగా మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ రంజాన్ సందర్భంగా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా ఈరోజు అల్లా దయ అందరిపై కలిగి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అల్లాను ప్రార్థించినట్లుగా ఎన్డీఏ కూటమి కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొడవలూరు మండలం సంగం ఈద్గానందు ఈద్ ఉల్ ఫితర్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న ఆమె దర్గానందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను చేపట్టి నేటితో ఆ దీక్షలకు ముగింపు పలకడం, ఆ క్రమంలో ముస్లింలందరూ సేవా తాత్పర్యంతో పేదవారికి సేవ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. يا قوس يا عظم دمر يا قوس يا عظم دمر يا قوس يا عظم دمر حاجي أبرار فضل ثم الصلاة والسلام على خير الورى بدر إلى نور الهدى صاحب قال قوسين أو أدنى
فاسدون الثقلين الذي في الحرمين إمام القبلة ربيع الأمم في الدارين خاتم النبيين رسول رب العالمين صلى الله تعالى عليه وسلم وعلى آله وصحبه وخلفائه الشهداء أمين المؤمنين عمر الفاروق السلام عليكم ورحمة الله. عيد الفطر के मौका पर मौला बेटे की سبحان من نور قلوب العارفين بسراج الهداية والفرقان وشرح صدور الصائمين. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు కళ్యాణదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. మాసానికి వాళ్ళు ప్రేయర్లు చేసి వాళ్ళందరికీ కూడా భగవంతుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి అల్లా వాళ్ళ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. కళ్యాణదుర్గం ప్రజల తరపున, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల తరపున, అందరి తరపున. ఎందుకంటే వాళ్ళు 31 రోజు అందరూ ఉపవాసాలు ఎంతో నిష్ఠగా చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మన ప్రజల్ని, మమ్మల్ని అందరూ కూడా అల్లా చల్లగా చూడాలని ప్రార్థిస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరి సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవిత్ర మాసానికి చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగిరి, దామినేడు, పుదిపట్లలో ఈద్గాల వద్దకు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు బినిల్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి రంజాన్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అల్లా దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని పులివర్తి వినిల్ ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈరోజు మన సోదరుడు పిలిస్తే రావడం జరిగింది ఇక్కడికి. ఇక రాజకీయాలు నేను మాట్లాడను, ఇది సమయం సందర్భం కాదు. కానీ ఒకటన్నా మిగతా కులాలు మతాలకి చూస్తే ఎన్నో సందర్భాలు, ఎన్నో పండుగలు వస్తుంది. మనకి ఒక మన రంజాను, ఇంకోటి వచ్చి బక్రీద్. సో ఖచ్చితంగా మీరందరూ సంతోషంగా ఉండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో చిన్న విషయం అన్నా, ఒక అవకాశము అందరికి ఇవ్వాలా. నేను పదే చెప్తాను, हमारा दुश्मनों के लिए एक मौका देना पड़ेगा, हमारा दोस्त के लिए भी एक मौका देना पड़ेगा, क्योंकि हर एक आदमी को एक मौका देना पड़ेगा हमारे ज़िंदगी में. पापा जी के लिए एक मौका दीजिए, देने के बाद आप लोग देखो, ठीक है, एक मौका दीजिए. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పథకాలు, ఎన్ని పొత్తులున్నా పొత్తులు లేకపోయినా కూడా ఎవరిని దూరం చేసుకోకుండా మనకి, ఎస్పెషలీ మన కుటుంబ సభ్యులు చూసుకుంటే ప్రతి మనకి మెక్కాకి వెళ్ళాలంటే జిల్లా వ్యాప్తంగా 600 మందికి ఉచితంగా టికెట్లు తీసి పంపించేవారు. షాదీ ముబారక్ కింద 50,000 రూపాయలు ఇచ్చేవారు, రంజాన్ తోఫా ఇచ్చేవారు. అట్లానే మసీద్కి కాంపౌండ్ వాల్స్ కింద ఒక పథకం పెట్టారు. సో అనేక పథకాలు మనకు పెట్టారు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఈసారి ఒక 2 నెలల్లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మేమైతే మీకు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము, మా నెంబర్లు ఉంటాయి మీ అందరి దగ్గర. ఏ చిన్న పని ఉంటే కూడా ముందు అరుణకుమారి గారు ఎట్లా చేశారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మసీద్ కానీ. ఏపీలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రిటైల్ దుకాణాల్లో మద్యం అమ్మకాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంతవరకు అమ్మకాలు జరిగాయో అంత మేరకే అమ్మకాలు జరపాలని ఈసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏపీ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరఫరా అయ్యే మద్యం సప్లైపై ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇక దీనికి తోడు వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో బీర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో మద్యం రిటైల్ దుకాణాలు ఇష్టానుసారంగా విక్రయాలు జరుపుతుండటంతో
ఏపీఎస్, బీసీఎల్ డిపోల నుంచి భారీగా మద్యం నిల్వలను ఎత్తివేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి మద్యం నిల్వల ఎత్తివేత, అమ్మకాలపై ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి ఉన్న షాపు మరుసటి రోజుకల్లా మూత పడుతుండటంతో ఎందుకు మూశారో, ఏం జరిగిందో అర్థం కాక మద్యం ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాడుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పాల్పోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తల విపక్షాలపై విషం జిమ్ముతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత నెల 24న ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల నియమావళిలో సలహాదారులు లక్ష్మణ రేఖ దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎలాంటి నిబంధనలు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు తాజాగా లేఖ రాశారు. ప్రభుత్వంలో 40 మంది సలహాదారులున్నా ఇందులో 9 మందికి కేబినెట్ ర్యాంక్ ఉందని, మిగిలిన 31 మంది PQR కేటగిరీలో ఉన్నారని, ప్రభుత్వం నుంచి జీత భత్యాలు అందుకుంటూ సౌకర్యాలు అనుభవిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులందరికీ వర్తించేలా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని అభ్యర్థించారు. ఏడు పదుల వయసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఆయన సభలకు జనం కూడా ఊహించిన దానికంటే ఎక్కువే వస్తున్నారు. దీంతో బాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ సభల్లో లాగా చంద్రబాబు సభల్లో ర్యాంప్ వాక్ లేదు. డయాస్ మీద స్టాండ్ మైక్ ముందు మాట్లాడే విధానం కాకుండా చంద్రబాబు వైర్లెస్ స్పీకర్ల ద్వారా మాట్లాడుతూ వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో వైర్లెస్ మైక్ ద్వారా పబ్లిక్ స్పీచ్లు ఇస్తున్న మొదటి వ్యక్తి చంద్రబాబు అయి ఉంటారు. సాధారణంగా కార్పొరేట్ ఈవెంట్స్లో యాంకర్లు ఈ విధానం పాటిస్తారు. దీనివల్ల ఒకే చోట నిలబడి మాట్లాడే పద్ధతి కాకుండా వేదిక మొత్తం కలియ తిరుగుతూ మాట్లాడొచ్చు. అందువల్ల వేదిక కింద వింటున్న జనాల్ని దగ్గరగా అడ్రస్ చేస్తున్న భావన ఉంటుంది. చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ను విమర్శించడానికి సమయం తీసుకుంటూనే మధ్యలో తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్తున్నారు. అయితే జగన్తో పోలిస్తే చంద్రబాబు సభల్లో గంభీరంగా కనిపిస్తారు. నవ్వటం చాలా అరుదు. జనాల్ని కలవడంలో జగన్ కొద్దిగా ఎన్టీఆర్ స్టైల్ను అనుసరిస్తే చంద్రబాబు మాత్రం సెక్యూరిటీ కారణమో ఇంకొకటో తెలియదు కానీ సభలు సమావేశాలతోనే ముగుస్తున్నారు. వైసీపీలో జగన్ తన చుట్టూ టీంని పెట్టుకొని ఎన్నికల వ్యూహాల్ని నడిపిస్తే టీడీపీలో మాత్రం సర్వం చంద్రబాబే ఆర్గనైజ్ చేయడం కనిపిస్తోంది. టీడీపీలో చంద్రబాబు టీం వర్క్ తక్కువగా కనిపిస్తుంది. పార్టీలో ప్రతి చిన్న విషయానికి పూర్తి నిర్ణయాలు చంద్రబాబు మాత్రమే సొంతంగా తీసుకుంటారనే పేరుంది. పార్టీలో లోకేష్ మినహా మిగిలిన సీనియర్ నాయకులకు కార్యాచరణ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సైతం చనువుగా మాట్లాడగలిగే తాను టీడీపీలో అటువంటి స్వేచ్ఛ లేకనే పార్టీ బయటకొచ్చానని ఎంపీ కేశినేని నాని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వ లోటు స్పష్టంగా కనిపించింది. ఇక జగన్ కన్నా ఈ ఎన్నికలు వయసు దృష్ట్యా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమైనవని చెప్పాలి. ఎందుకంటే జగన్కు ఈ ఎన్నికలు పోయినా తర్వాతి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసుకోగలడు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు. అందుకే చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ను, బీజేపీని ఒకే తాటి మీదకి తీసుకురావడం మీద
ఎఫర్ట్ చేసి సఫలమయ్యారు. ఇక ఏపీలో వైసీపీకి వాలంటీర్ల వ్యవస్థ బలమైన పునాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంటి దగ్గరికే పెన్షన్ తీసుకొచ్చి ఇస్తుంటే ప్రతి లబ్ధిదారుడు ఆనందంగా ఉన్నారు. అటువంటి వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ కూడా గందరగోళంలో పడింది. చంద్రబాబుకు విషయ అవగాహన ఉంది కాబట్టి తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 చేస్తామని వాగ్దానం చేసి వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. వయస్సును ఎండలను లెక్క చేయకుండా ఎన్నికల సభల్లో కష్టపడుతున్న చంద్రబాబును చూస్తే ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపన కనిపిస్తోంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కేబీజే కళ్యాణ మండపంలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భారీగా బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రాబోతోందని, 3 పార్టీల ప్రభంజనం మొదలైందని సత్యవేడు టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం అన్నారు. భూ వనరుల దోపిడీ కోసమే స్థానికేతర వ్యక్తిని వైసీపీ నేతలు అభ్యర్థిగా పెట్టారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇద్దరు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా, శాసనసభ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాం. ఒక 2 నిమిషాలు మాత్రమే ఒక సైలెంట్ ఉంటే సభలో మాట్లాడి ఆ ఇద్దరు కూడా కొన్ని పేపర్లు రాశారు. వైఎస్ఆర్సీపీ 3 ఎమ్మెల్యే పోయిన అన్నగారు వైఎస్ఆర్సీ తరఫున ఈ ప్రాంతాన్ని ప్రారంభిస్తూ శాసనసభ్యులు ఉన్నటువంటి నేను ఇద్దరు కూడా ఎలా జరిగిన విషయాన్ని అనేక సందర్భాలు చెప్పాం, పాత్రికలు చెప్పాం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. మరి ముఖ్యంగా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ నేతల మధ్య వివాదం రోడ్డెక్కింది. ప్రచార కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ భారతీ దివ్యతో చైర్పర్సన్ భర్త వాగ్వాదానికి దిగారు. ఇరువురు మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అయితే నియోజకవర్గ కన్వీనర్ సాయిరాజు ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఫోటో సెషన్ ఏమన్నా పెట్టారా? అంటే డ్రెస్ కి ఇవ్వడానికి ఒక ఫోటో తీసుకున్నామని అందరికీ కలిపి నేను ఉలాల భారతి దివ్య, వైఎస్ఆర్సీపీ తరఫున నేను ఇచ్చాపురం మున్సిపాలిటీలోని వైస్ చైర్పర్సన్గా చేస్తున్నాను. ఈ రోజున మేము పార్టీ ప్రచారంలో భాగంగా 9వ వార్డు గోర్జు వీధిలోని మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రచారం జరుగుతుండగా అక్కడ మేము ఫోటో కోసం నిలబడలేనప్పుడు ప్లేస్ లేకపోతే మేము ఇక్కడ నించున్నాం. మధ్యలోని క్యాండిడేట్ నించున్నారు, అవతల విజయ గారు నించున్నారు. నించుంటే వెనక్కి నుంచి నాకు ఇలాగ చేయి తగిలినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసేసరికి పిల్లగ దేవరాజ్ సంతోష్ అన్న అతను జరగమ్మ అటు అని అన్నారు. ఎటెల్ అలాంటి ప్లేస్ లేదు అని అన్నాను నేను. అంటే అతను అన్నారు అటెల్లు అని అన్నారు. అటంటే ఎటు అని అంటే అవతలకి వెళ్ళు అని సన్ని గసినట్టుగా చెప్పారు. గసినట్టుగా చెప్పేసరికి నాకు బాధ అనిపించింది. బాధ అనిపిస్తే నేను సరే అని అటు ఫోటోకి వెళ్ళిపోయాను. అప్పుడు కామ్గా ఉన్నాను. ఫోటో అది అయిపోయిన తర్వాత అతను
నాకు గట్టిగా మాట్లాడేసరికి అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి నేను ఈ రకంగా అన్నాను. నువ్వు మగాడికి ఇలాగ చేయి చూపిస్తావా అని చెప్పేసి ఒక మహిళని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు. మగాడికి చేయి చూపించడం అన్నది ఏంటి ఆ ఉద్దేశం నాకు తెలీదు. ఈ రోజున మన జగనన్నే ఆడవాళ్ళకి ఒక పెద్ద పీఠం వేస్తూ మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా సరి సమానంగా ఆయన ఒక హోదానిస్తున్నారు. అలాంటిది ఆడవాళ్ళు తక్కువ చేస్తూ మగాడి వేలెత్తి చూపించడం అనేది అండం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. 2024 ఎలక్షన్స్లో గురజాల టీడీపీ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ఎరపతినేని శ్రీనివాసరావు బహిరంగ సవాల్ విసిరారు. తాను విసిరిన సవాల్ని స్వీకరించి ప్రెస్ మీట్ పెడితే పెట్టమని, లేకపోతే నోరు మూసుకొని కూర్చొని ఉండండి అని కాసు మహేష్ రెడ్డిని హెచ్చరించారు. ఈ కాసు మహేష్ రెడ్డి గతంలో కూడా నేను సవాల్ విసిరాను. మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా సవాల్ విసిరాను. నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ 6 మేనిఫెస్టో దాని మీద విమర్శలు చేస్తాను. నువ్వు నేను విమర్శలు చేసుకోవడం కాదు. నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయాలి. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచినే మానుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్పు. ఇద్దరం కట్టుబడి ఉందా? ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ము ఉందన్నా కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము ఏంటి ఎప్పుడు తెలుస్తుంది? తెలుగుదేశం వాళ్ళకి డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నా, మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ డబ్బు తేలాలి. ఇప్పుడు తేలాలి. 1 అవర్ నీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు దాదాపు 12:50 రెండింటిలో నా సవాల్ నువ్వు స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా కాసు బ్రహ్మానంద రెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గురజాల నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా? నువ్వు నేను రెండింటిలో సమాధానం చెప్పు. లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు తెలుసు. ఈ కాసు మహేష్ పల్నాడు జిల్లా ఎరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. ఇటీవల ఎరపతినేని శ్రీనివాసరావు తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ కాసు మహేష్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన మహేష్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాను గుర్తులేదా అంటూ చురుకులు అందించారు. ఇప్పుడు కూడా ఓడించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇస్తానని అన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు కాసు మహేష్ రెడ్డి. ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానం దానికి గంటెందుకయ్యా? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్కి గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది ఏంటి? ఎరపతినేని నగరిలో టీడీపీ కాంగ్రెస్ మధ్యనే ఎన్నికలు జరుగుతాయన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఉండదని అన్నారు. నియోజకవర్గంలోని సహజ వనరులను మంత్రి రోజా కుటుంబ సభ్యులు అనుచరులు దోచుకున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో కొంత పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత కొంత పార్టీలో కొంత బలోపేతమైనట్టు కొంత సంకేతాలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీకి సంబంధించి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించి వాళ్ళకి సంబంధించి ప్రచారానికి కూడా షర్మిల వస్తున్న పరిస్థితుల్లో మనతో పాటు నగిరి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, షర్మిల వచ్చిన తర్వాత పార్టీ బలపడిందా లేదంటే దానికి సంబంధించి ఎలా ఉందనిపిస్తుంది? మీరు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా బజ్ అయితే క్రియేట్ అయింది. అంతకుముందు కూడా రుతురాజు గారు ఉన్నప్పుడు కూడా మేము స్ట్రెంగ్తన్ చేసాం. మేము ఆయన కూడా ఒక 1.5 year మనం గ్రామ స్థాయిలో తిరిగి కూడా కమిటీలు వేసుకోవడం జరిగింది. గ్రామ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటు అన్ని స్థాయిల్లో కూడా బ్రహ్మాండంగా స్ట్రక్చర్ నిర్మించుకున్నాం. షర్మిల గారు రావడంతో ఒక ఫేస్ ఆఫ్ ద పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ ఒక పెద్ద బజ్ అనేది కూడా పోటీలో ఉన్నాము, గట్టిగా ఫైట్ చేసే ఒక పర్సెప్షన్ అనేది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ అయిందంటే షర్మిల గారి నాయకత్వంలో అది బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యున్సీస్లో
కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ ఫైట్లోకి ఇప్పుడు రాబోతున్నాం. ఈ 1 మంత్ కూడా బ్రహ్మాండమైన క్యాంపెయిన్ పిసిసి అధ్యక్షుడు షర్మిల గారి నాయకత్వంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇంకా కొంత 20-30 సీట్లు పెండింగ్లోనే అవి అనౌన్స్ అయిన వెంటనే పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాలు, మా మేనిఫెస్టో కూడా చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో, ఇవాళ కేంద్ర మేనిఫెస్టో కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో కానీ బ్రహ్మాండమైనటువంటి హామీలు ఉన్నాయి. ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ప్రజలు ఖచ్చితంగా మద్దతు ఇస్తారని పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఉంది. షర్మిల అంటే టూర్ ఎప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండొచ్చు, ఏ నియోజకవర్గాల మీద ప్రధానంగా జరిగే అవకాశం? ఇప్పుడు మొన్నటి వరకు షర్మిల గారు కడప పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా టూర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు 14వ తారీఖు నుంచి కాళహస్త్రి, అదేవిధంగా సత్యవేడు, నగరి 14వ తారీఖు ఉంది. దాని తర్వాత గంగాధరనేరు, పూతలపట్టు, పలమనేరు 15వ తారీఖు ఉంది. దాని తర్వాత మిగతా నియోజకవర్గాలు కూడా అలానే టూర్ కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 110 నియోజకవర్గాలు కూడా ఈ 20-25 రోజుల్లో కూడా పర్యటించే విధంగా కూడా కార్యాచరణ రూపొందించాం. బ్రహ్మాండమైన క్యాంపెయిన్ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది షర్మిల గారి నాయకత్వంలో. అంటే ప్రధానంగా నగిరి నియోజకవర్గానికి వస్తే ఒకప్పుడు నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లోనే, అదేగాక జౌలి అంటే ఇది కుటీర పరిశ్రమగా ఉన్నటువంటి ఏదో వస్త్ర పరిశ్రమ కూడా ఈ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్ళకు సంబంధించి అండి, ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఇట్లాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి కూడా సమ్మర్ స్టోరేజ్ నిర్మించాం. అదేవిధంగా గాలేరు నగర్ ద్వారా చివరి ఆయకట్టినటువంటి నగరికి కూడా ఈ ప్రాజెక్టును తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఆనాడు గాలేరు నుంచి నగరి వరకు కూడా కెనాల్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ వేణుగోపాల్ సాగర్ నుంచాం, అడవి కొత్తూరు రిజర్వాయర్ నిర్మించాం, కెనాల్స్ తవ్వినాం మొత్తం. కానీ మధ్యలో ఉన్నటువంటి ప్యాకేజీలు పూర్తిగాక ఈ 10 సంవత్సరాల కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రాజెక్టు కనీసం నిధులు కేటాయించకుండా ఒక తట్ట మట్టి కూడా తీయకుండా 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి తప్ప దాని తర్వాత ఎక్కడ కూడా ఈ గాలేరు నగర్ ప్రాజెక్టును పట్టించుకున్న దాఖలాలు లేవు. కనుక రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఆవిడ తనైనటువంటి షర్మిల గారి నాయకత్వంలో గాలేరు నగర్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మొన్ననే పోయిన మాసంలోనే నగర్లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. అదేవిధంగా తాగునీటికి సంబంధించి కూడా సమ్మర్ స్టోరేజ్ నిర్వహించాం. ఇవాళ మీరు చూస్తే ఎక్కడ పోయినా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు. ఇసుక చూస్తే 500-1000 రూపాయలు ఇసుక ఇవాళ 5,000-6,000 అవుతుంది. గ్రావెల్ కొండలు రాత్రి తవ్వేస్తున్నారు. లిక్కర్ అయితే నాసిరికమైన మద్యం తీసుకొచ్చి ప్రజల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎక్కడ చూసిన అరాచకం, అవినీతి, లేఅవుట్లు ఇస్తే లేఅవుట్లో రియల్ ఎస్టేట్ బెదిరించి కూడా అరాచకాలు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్లు ఎవడన్నా ఒక డాక్యుమెంట్, ఒక ఆస్తి కొనాలన్నా కూడా డాక్యుమెంట్కి ఇంత అని చెప్పి కూడా వసూలు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కరప్షన్, ఈ ఏదో ఒక చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఇంకో చేత్తో ప్రజల రక్తాన్ని పిండుతున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కనుక ఇవన్నీ పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి తిరిగి మళ్ళా అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమనేది కూడా ప్రజలు గ్రహించినారు. ఇందిరా మిల్లులో ఆ పొద్దు శాచ్యురేషన్ పాయింట్ వరకు తీసుకుపోయి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నగర నియోజకవర్గం కూడా బ్రహ్మాండమైనటువంటి హౌసింగ్ స్కీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం, సీసీ రోడ్లు వేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఇవాళ చూసుకుంటే స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలకు ఏదో ఇస్తున్నట్టు నటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా అది గ్రహించినారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉంది. అభివృద్ధి సంక్షేమం తిరిగి నగరంలో కొనసాగాలని కాంగ్రెస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ప్రధానంగా మంత్రి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఈ నగిరి నియోజకవర్గంగా ఈ చుట్టుపక్కల కంటే పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటి అభివృద్ధి ఏమన్నా జరిగిందా, లేదంటే దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమన్నా సిద్ధం చేసినట్టు మీకు ఏమన్నా అనిపించింది? ఏం లేదండి. ఇప్పుడు రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా చిన్న ఒక ₹1,00,000 అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ జరగలేదు. మనం ప్రధానంగా మనం చూసుకుంటే మూలకోన ఉంది, కైలాస కోన ఉంది. ఈ జిల్లాకు సంబంధించి ఎక్కడ అభివృద్ధి చేసినారు, ఏది కూడా అభివృద్ధి అనేది శూన్యం. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ గ్రావెల్ అమ్ముకుంటా, శాండ్ అమ్ముకుంటా, అదేవిధంగా ప్రజలను బెదిరించి భయభ్రాంతులు చేసుకొని భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప ఆవిడ మంత్రి అయిన దానివల్ల ఈ నగర నియోజకవర్గం నగర ప్రజలు జరిగిన ఒరిగింది ఏమీ లేదు. ఆ వాళ్ళ కుటుంబం ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదించుకొని ఈ జిల్లాకు ఒక మంత్రి కాదు, ఈ జిల్లాకు 3-4 మంత్రులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మంత్రులే. ఒక్కొక్క మండలాన్ని పంచుకొని దోచుకొని తింటున్నారు ఇక్కడ నగర నియోజకవర్గంలో. కనుక ప్రజలందరూ గ్రహించినారు. ఆవిడని తొందరగా ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఫైట్ వైఎస్ఆర్సీపీ ఫైట్ లో లేదు, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఫైట్. ఏదైతే ప్రధానంగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీనే ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా నిలబడుతున్నాయని మంత్రి రోజా అతని ఆ కుటుంబ సభ్యులు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అడ్డపెట్టుకొని ఇసుక, మద్యం, అలాగే కొండలను గ్రావెల్ నమ్ముకుని కోట్ల సంపాదించారని ఇక్కడ రాకేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పోర్ట్ స్టూడియో. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ అంజలి, హీరో శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు శివ,
రచయిత కోన వెంకట్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని యూనిట్ సభ్యులు అన్నారు. మేడం మేడం మీరు వచ్చేయండి మేడం, ఎక్కడ ఆగకుండా వచ్చేయండి. మమ్మల్ని నాతో మాట్లాడారు. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది, మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది, అది ఇన్ ఆగస్ట్. తిరుమల శ్రీవారిని శ్రీలంక మినిస్టర్ మహేంద్ర అమరవీరన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీశైలంలో 5 రోజుల పాటు జరిగిన ఉదయ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. నిజరూప అలంకారంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. బాబా భజంత్రుల మధ్య ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక లాసన్స్ బే కాలనీలోని వైసీపీ కార్యాలయంలో మహాత్మా పూలే జయంతి వేడుకలు జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక అనాచారాలు ఎక్కువగా ఉన్న కాలంలో పూలే సాంప్రదాయ సమాజపు పెడధోన్లను నిరసించారని అన్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూలే ఆశయాలను పాటిస్తూ బీసీలను సమాజానికి వెన్నుముకగా భావించి పాలన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా రామం చేసుకోబోతున్నాం. కానీ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఓటు కూడా విలువైనది, ప్రతి ఒక్క ఓటు విలువైనది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని మనందరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు మనం గతంలో కూడా అనుకున్నాం, ప్రతి చోట కూడా ఎలక్షనీరింగ్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఏదన్నా కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టి మనకి ఏదైతే పాజిటివ్గా ఉందో పాజిటివ్ అంశాలని ప్రజల్లోకి ప్రచారంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాలు చేసిన అన్యాయాలు కూడా ఈరోజు మన ప్రజల్లోకి కనెక్టివిటీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు ఈ సందర్భంగా మనం తీసుకెళ్లాల్సిన స్లోగన్, ఈ ప్రాంతం వెనుకబడి ఉందంటే దానికి 100% కూడా చంద్రబాబు నాయుడే కారణం. 1995లో 95 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పేరు చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టుబడిదారులు వేల ఎకరాల భూములు
విలువ పెంపే లక్ష్యంగా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేశాడు. దేశం అనేది దేహం అయితే ఈవేళ రక్తనాళాలు అనేవి బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు, ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు. గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దీంట్లో పూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు. వారు వృత్తినే ఈవేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసి సెలవిచ్చారంటే ముందు మాట్లాడినప్పుడు వక్తలు చెప్పారు, ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక్క లాంటి వారని ఆనాడే నిర్ణయించి పెట్టినది. దానికి ఏది తగదు, ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది. అల్లూరు జిల్లా అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై ప్రారంభించి రంపచోడవరం మెయిన్ రోడ్ వరకు ర్యాలీ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి స్వస్థలమైన రంపచోడవరంలో తన వెంట నడిచిన ప్రజలకు కొత్తపల్లి గీత ధన్యవాదాలు తెలిపారు. మంచివారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు పర్యటించడం జరిగింది. రంపచోడవరంలో రోడ్ షో నిర్వహించాము. అలాగే గంగవరం, ఇప్పుడు అడ్డదిగ్గలు కూడా వెళ్ళడం జరుగుతుంది. రకరకాల ప్రాంతాల నుంచి మొత్తం అరకు రంపచోడవరం నియోజకవర్గంలోని ప్రజలు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గం ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 60 నెలలుగా ప్రతి గిరిజనుడికి నరకం చూపించిన పరిస్థితి చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఇది ఒక మార్పు వచ్చింది ఇక్కడ. అండ్ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న శిరీషాదేవి ఎమ్మెల్యేగాను, అలాగే ఎంపీగా నేను నేషనల్ పార్టీలో బీజేపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా 100% ప్రజలు ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో జగ్గిరెడ్డికి బండారు సత్యానందరావు సవాల్ విసిరారు. వీరభద్రరావు ట్రస్ట్ భూముల విషయంలో తనపై ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే నిరూపించాలని అన్నారు. అంబేద్కర్కి అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టించడం దారుణమంటూ మండిపడ్డారు. అంతేకాకుండా కూటమిని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని బండారు స్పష్టం చేశారు. రకరకాల విన్యాసాలు అయితే చేశారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇంకా అన్ని రకాలు కూడా. అయితే ప్రజల్లో ఈరోజు చాలా యావగింపు వచ్చేసి ఉంది. అటు జగన్ రెడ్డి మీద కానీ, ఇటు ఇక్కడ స్థానిక జగ్గిరెడ్డి గారి మీద కూడా. దాని మీద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మీద గుద్ది సాగనంపిద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా. అధికార మదంతో, డబ్బు మదంతో ఈరోజు ఏదైనా సాధించగలం, మేము విజయం సాధిస్తామని చెప్పి స్థాయిలో కూడా కలుపుకుని, క్షేత్రస్థాయిలో కలుపుకుని అందరూ విజయం సాధించే వరకు కూడా విశ్రమించకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఈనాటి నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటుంది. మీకు అవి పట్టవు, అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు. ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో, అవినీతి చేశారు. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో, లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే
మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు. మరి మన వాళ్ళు చెప్పారు, పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పల్నాడు జిల్లాలో టీడీపీలోకి భారీగా వలసలు పెరిగాయి. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు పార్టీలో చేరాయి. అంతేకాకుండా పుట్లగూడెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. నేరీలు దాదాపు 40 కుటుంబాలు 200 మంది వరకు మా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గతంలో మా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే మధ్యలో 2019లో ఒక్క అవకాశం అనే దానికి మోసపోయి అక్కడికి వెళ్ళారు. మళ్ళీ తప్పు తెలుసుకొని ఆ వైసీపీ యొక్క తప్పుడు విధానాలను తెలుసుకొని మళ్ళీ మా సొంత గోటికి వచ్చారు. వారికి సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాము. నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ బొమ్మ సమీపంలో ఎస్ఐ రంగనాథ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ట్రెజరీ కార్యాలయానికి అప్పగించారు. ఇది వాళ్ళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360 నిజం ఆలోచన